హలో అండి, ఈరోజు తలకాయ మాంసం ఏ విధంగా వండాలో చూసేద్దాం. ఈ తలకాయ మాంసాన్ని చాలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వాళ్ళు క్లీన్ చేసినా కూడా మనం మాత్రం నీట్గా బాగా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకున్న తర్వాత దీని విధంగా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకుని ముక్క ములికే వరకు కూడా వాటర్ పోసుకోండి. ఇవ్వండి, ఈ విధంగా కుక్కర్లో ముక్క ములిగే వరకు కూడా ఇదిగోండి వాటర్ అనేది ఆ విధంగా పోసుకోండి. పోసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది వేసుకోండి. పసుపు వేసుకుని మూత పెట్టేసి ఇదిగోండి ఈ విధంగా కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఈ తలకాయ మాంసం అనేది చాలా గట్టిగా ఉంటుందండి. మాంసం ఉడకదంత గమ్ముని, కాబట్టి ఒక 7-8 విజిల్స్ అయినా వేయించుకోండి. తీసి చూసుకోండి, ఉడకపోతే మళ్ళీ పెట్టుకున్నా వేయించుకోండి. ఈ తలకాయ మాంసంలోకి మసాలా అనేది ఏం వేయాలనేది చూద్దామండి. ఇదిగోండి వెల్లుల్లిపాయ రేకులు అండి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇదిగోండి ఒక 20 వెల్లుల్లిపాయ రేకులు పడ్డాయండి. తర్వాత జీలకర్ర అండి, కొంచెం ఎక్కువనే వేసుకోండి జీలకర్ర. ఇదేనండి ఇంక మసాలా, ఇంకే మసాలా వేయకూడదండి తలకాయ మాంసానికి. ఇది మిక్సీ పట్టేసుకుందాం అండి. ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇదిగోండి వెల్లుల్లిపాయ జీలకర్రని ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి కుక్కర్ మూత తీసి ఒకసారి చూసుకోండి ఉడికిందా లేదా అనేది. నాకు మొదటిసారి అయితే 7-8 విజిల్స్ వేయించాను కానీ ఉడకలేదండి. మళ్ళీ పెట్టాను, మళ్ళీ ఒక 4 విజిల్స్ వేయించాక ఇప్పుడు తీసి చూస్తున్నాను అండి. ఇదిగోండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్కిన్ అనేది బాగా మెత్తగా ఉడకాలండి ఇలాగా, లేదంటే గట్టిగా ఉంటుంది కదా, అందుకని ఇన్ని విజిల్స్ వేయించాను. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలి. ఇప్పుడు ఈ ఉడికించిన వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న ముక్కలను బట్టే మనం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి చింతపండు అనేది మాత్రం అయితే ఈ నానబెట్టానండి వాటర్లోను. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి, నూనె పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి సన్నగా తీసుకుని విధంగా వేసేసుకోండి. ఉల్లిపాయ ఏం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు అనేవి పట్టవండి. ఆ ఉల్లిపాయ ముక్కలను కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇది పులుసు కర్రీ కదండి, పెద్ద ఉల్లిపాయలు పట్టాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇదిగోండి ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి. వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు అనేది వేసేసుకోండి. ఉల్లిపాయ అనేది పెద్దగా మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ మాంసం, ఈ తలకాయ మాంసం అనేది వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఇదిగోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి. ఇంకా కారం కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక కారం కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. రెడీ ఉడికించి పెట్టుకున్న వాటర్లో నానబెట్టాం కదండి చింతపండు, ఆ చింతపండు పులుసు అంతా పిసికి వేసేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ పడితే వేసుకుని చింతపండు పులుసు అంతా ఈ విధంగా పిసికి ఈ విధంగా వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ముక్క ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఒక్కసారి మరగనివ్వండి ఈ చింతపండు పులుసులో. ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్టు, అది వేసేసుకోండి. మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇంక బాగా ఉడకనివ్వండి. ఇవ్వండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇంకెంతే అండి, మసాలాలు ఇంకేం వేయకూడదండి ఇందులో. తర్వాత కడిగి పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అండి. ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకా ఈ విధంగా పులుసు అనేది ఉండాలండి. ఈ విధంగా పులుసు ఉంటాయి, ఇది పులుసు కర్రీ కదా, ఈ విధంగా పులుసు అనేది ఉండాలి. ఇంకా దించేసుకోండి. నూనె పోసుకున్న తర్వాత ఇదిగోండి తాలింపు ఏమేమనేది చెప్తున్నానండి. వెల్లుల్లిపాయ రేకులండి ఒక 4 తీసుకున్నాను, చితకొట్టి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలండి, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఇవే తాలింపు దినుసులండి. ఇప్పుడు ఇది వేసేసుకోండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి, వేగనివ్వండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయ రేకులు వేసేసుకోండి, కొంచెం వేగనివ్వండి.
ఇప్పుడు కరివేపాకు, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. కరివేపాకు, ఇది జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలండి, ఇవన్నీ వేసేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇదిగోండి మనం వేపు పెట్టుకున్న ఈ తాలింపుని ఇందులో వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర కూడా పైన ఇలా వేసేసుకోండి. ఇంతే అండి, అయిపోయింది తలకాయ కర్రీ. స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంకా తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కర్రీ అండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.